సో 25కి సంబంధించి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను మనం క్లియర్గా ఈ క్లాస్ ద్వారా నేర్చుకోబోతా ఉన్నాం. ఈ క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఈ వీక్లో జరిగినటువంటి ఇష్యూస్ పైన క్వశ్చన్స్ క్రియేట్ చేసి తీసుకురావడం జరిగింది. క్లాస్ అనంతరం మనం క్వశ్చన్స్ని గురించి కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి క్లాస్కి సంబంధించి ముందుగా మనం 25th డేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలను గురించి తెలుసుకుందాం. ఈ ఇంపార్టెంట్ అంశాలకి సంబంధించి ఫస్ట్ 25కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్నది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఏ దేశంలో వచ్చింది, ఎవరు ప్రారంభించారు, ఇది ఎంత కరెంటుని ఉత్పత్తి చేయబోతా ఉంది, అలాగే ఈ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత కార్బన్ ఉద్గారాలు అనేది తగ్గించబోతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకుంటాం. ఇక బెస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. అందులో భారత నగరాలు ఏమున్నాయి అనేటువంటి టాపిక్ ఇది. ఇక నెక్స్ట్ సుపరిపాలన దినోత్సవంగా డిసెంబర్ 25న జరుపుతా ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటి, ఎవరి జయంతి సందర్భంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ మాట్లాడతాం. ఇక భారత్ ఫారెక్స్ నిల్వలకి సంబంధించి విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా అప్డేట్ ఉంది, అది ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇలా ఈ అంశాలతో పాటు ఇతర అంశాలకి సంబంధించి ప్రముఖంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలను గురించి ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఇక నెక్స్ట్ క్లాస్కి సంబంధించి మనం మాట్లాడేటువంటి ఈ టాపిక్స్తో పాటు మరొక అంశం ఏంటి అని అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 40 days ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలామంది దీనిలో ఎన్రోల్ కావడం జరిగింది. ప్రతిరోజు 5 గంటల రీడింగ్తో ప్రిలిమ్స్ సాధించడానికి సంబంధించినటువంటి ప్రణాళికే ఈ 40 daysకి సంబంధించినటువంటి ప్లాన్. దీనిలో మనం ఏమేం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఈ కోర్స్ తీసుకున్న వరకు అని అంటే సిలబస్ వై ప్రతిరోజు షెడ్యూల్ అనేది ఉంటుంది 40 days పాటు. అలాగే ప్రతిరోజు ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది కూడా మనమే ఇస్తాం. ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే ఇండియన్ సొసైటీ ఇలా. సో ఇక అలా మార్నింగ్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వారికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం జరుగుతుంది. ఇది ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ కోర్స్ మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ యాప్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు 40 daysకి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే ముందుగా సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25th గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం, సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25th అని అంటున్నాం. సో ఈ సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25th అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని గురించి ఒకసారి మాట్లాడదాం. దీన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇగో ఈ సుపరిపాలన దినోత్సవాన్ని, సుపరిపాలన దినోత్సవం అనేది మనకి మన దేశానికి మాజీ ప్రధానిగా పనిచేసి మరణించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరి అని అంటున్నాం, అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించినటువంటి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటిదే సుపరిపాలన దినోత్సవం. ఏమని అంటున్నాం, సుపరిపాలన దినోత్సవం అని అంటున్నాం. మరి ఈ సుపరిపాలన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతారు. దీనిని మనం ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే భారత ప్రభుత్వం డిసెంబర్ 25న నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రభుత్వం అనేది జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి. పాలనా వ్యవస్థ, ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఇవి జవాబుదారీతనం కలిగి ఉండాలి అని చెప్తా ఉంది. జవాబుదారీతనం కలిగి ఉండేందుకు ఇగో ఈ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సుపరిపాలన దినోత్సవం అనేది జవాబుదారీతనం ఎవరికి కలిగి ఉంటుంది అని అంటే పాలకులకి, పాలనకి సంబంధించినటువంటి వారు, ఎవరైతే దేశాన్ని పరిపాలించేటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి వింగ్ ఏదైతే ఉందో వీరంతా కూడా ప్రజలకి సంబంధించి పరిపాలన విషయంలో జవాబుదారీతనంగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో సుపరిపాలన దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ సుపరిపాలన దినోత్సవానికి సంబంధించి ఇంకా ఏ ఇతర అంశాలపైన ఫోకస్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తారు, స్టేట్మెంట్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయాలి అని అంటే సో మన భారతదేశానికి సంబంధించి సుపరిపాలన దినోత్సవానికి సంబంధించి ఈ రోజున చేసేటువంటి కార్యక్రమాలు, ఈ రోజును నిర్వహించడానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశము అని అంటే 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటి ఏమని అంటున్నాము అని అంటే పాలన పైన ప్రజలకి అవగాహన,
ఇగో పాలనపై ప్రజలకి అవగాహన. ఓకే, ఇక నెక్స్ట్ అవగాహన అని అంటున్నాం. నెక్స్ట్ రెండోది ఏమంటున్నాము అని అంటే దీంతో పాటు పౌరులకి న్యాయపరమైనటువంటి అంశాలలో సహాయం, న్యాయ సహాయం ఎవరికి అని అంటున్నాం? పౌరులకి. ఇక నెక్స్ట్ దీంతో పాటు మూడో అంశంగా ఏం చెప్తా ఉన్నాము అని అంటే ఈ గవర్నెన్స్ అనే దానిని ప్రోత్సహించడం. ఈ గవర్నెన్స్ ప్రోత్సాహం. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలని కూడా దేనికోసం ఏ రోజున వీటికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే ఈ సుపరిపాలన దినోత్సవాన్ని బేస్ చేసుకొని ఈ మూడు అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. సుపరిపాలన దినోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటి, దాని లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు మిమ్మల్ని. క్వశ్చన్ అలా అడిగితే ఇగో పాలనపై ప్రజలకి అవగాహన కల్పించడం, న్యాయ సహాయంను అందించడం, అలాగే ఈ గవర్నెన్స్ని ప్రోత్సహించడం, ఈ మూడు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు సుపరిపాలనకి సంబంధించి. ఇక ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ ఉంటారో, లైక్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్లు ఉంటారో, వీరికి సంబంధించి ఈ రోజును బేస్ చేసుకొని సుపరిపాలన దినోత్సవాన్ని బేస్ చేసుకొని వారికి ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంటుంది, వారి పనితీరుని బేస్ చేసుకొని. అలాగే సుపరిపాలన దినోత్సవానికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించేందుకు సుపరిపాలన దినోత్సవానికి సంబంధించినటువంటి వీక్స్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ సుపరిపాలన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సుపరిపాలన దినోత్సవానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే ఇదే December 25కి సంబంధించి పండిట్ మదన్ మోహన్ మాలవీయకి సంబంధించినటువంటి జయంతి కూడా ఉందిరా. ఎవరు అని అంటున్నాం? పండిట్ మదన్ మోహన్ మాలవీయ. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మదన్ మోహన్ మాలవీయ గారికి ఎప్పుడు భారతరత్న ఇవ్వడం జరిగింది? ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. సో పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారికి ఎప్పుడు భారతరత్న అందించడం జరిగింది? భారతరత్న అనేటువంటి భారతదేశ అత్యున్నత పురస్కారం ఎప్పుడు అందించారు అని మనం ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉందిరా. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే చేయండి, రియల్లీ వెరీ గుడ్. సో ఆన్సర్ ఏంటి అని అంటే 2015రా. వెరీ గుడ్ వికాస్. సో 2015లో అందించడం జరిగిందిరా. సో మదన్ మోహన్ మాలవీయ గారు చనిపోయిన తర్వాత 68 సంవత్సరాల అనంతరం ఏం చేసిరు అని అంటే 2015లో భారతరత్నను అందించడం జరిగింది. ఓకే, ఎన్ని సంవత్సరాల తర్వాత అని అంటున్నాం? తన మరణాంతరం 68 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారతరత్నను అందించడం జరిగింది. ఎవరికి అని అంటే పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారికి. సో మరి పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారికి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా ఇప్పుడు భారత ప్రధాని ఇటీవల రిలీజ్ చేసినటువంటి పుస్తకం ఏది అని చెప్పేసి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారికి సంబంధించినటువంటి కలెక్టివ్ వర్క్ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగిందిరా. ఏది అని అంటున్నాం? కలెక్టివ్ వర్క్స్. సో నేను ఇది నేమ్ మొత్తం రాయట్లేదు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ కలెక్టివ్ వర్క్స్ని ఇటీవల ఎవరు రిలీజ్ చేసిరు అని అడిగితే మీరు చెప్పాల్సినది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఎవరు సార్ ఈ పండిట్ మదన్ మోహన్ మాలవీయ అని అంటే ఈయన భారత స్వతంత్రానికి సంబంధించినటువంటి పోరాట యోధుడు అని అంటున్నాం. అలాగే ఈయన ఏదైతే బనారస్కి సంబంధించినటువంటి హిందూ యూనివర్సిటీ ఉందో దాని వ్యవస్థాపకులుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈయన ఏదైతే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దానికి 4 సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఇలా భారతదేశానికి సంబంధించి చాలా సేవలను అందించినందుకు గాను ఈ పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారిని 2015లో గుర్తించి 2015లో భారతరత్న అందించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఎవరు అనేటువంటి అంశంలో క్వశ్చన్ అడిగితే ఈయన విద్యావేత్త అని చెప్పాలి, అలాగే స్వతంత్ర సమరయోధుడు అని చెప్పాలి. ఎవరు అని అంటున్నాం? స్వతంత్ర సమరయోధుడు అని అంటున్నాం, స్వతంత్ర యోధుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి.
అలాగే ఈయన చేసినటువంటి కార్యక్రమాలను గురించి అడుగుతాయి. ఎలా అడుగుతారు క్వశ్చన్? ఇటీవల పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారి కలెక్టివ్ వర్క్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈయన గతంలో చేసినటువంటి ఈయనకు సంబంధించినటువంటి కీలక అంశాలను గుర్తించండి అని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈయన 1906వ సంవత్సరంలో హిందూ మహాసభను స్థాపించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1906లో హిందూ మహాసభ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అలాగే 1915లో ఏం చేశారు అని అంటే బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1915లో బనారస్ హిందూ యూనివర్సిటీ అనేటువంటి దాన్ని కూడా స్థాపించడం జరిగింది. అలా ఈయనకి సంబంధించి 2 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రాజకీయ పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు 1886లో ఈయన కలకత్తా సమావేశంలో ఐఎన్సీలో చేరడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1886లో ఐఎన్సీలో చేరడం జరిగింది. ఇది కలకత్తాలో జరిగినటువంటి సమావేశం. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. ఇక ఆయన ఈ చేరిన తర్వాత ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షుడిగా వర్క్ చేయడం జరిగింది అని అంటారు? 4 సార్లు చేయడం జరిగింది అని చెప్పాలి. 1909లో, 1918లో, ఎప్పుడు అని అంటున్నాం? 1909, 1918, అలాగే 1932. సో ఇలా ఈయన ఈ ఐఎన్సీకి సంబంధించి 1933లో కూడా ఐఎన్సీకి సంబంధించి ఈయన అధ్యక్షుడిగా వర్క్ చేయడం జరిగిందిరా. ఎలా అంటున్నాం? ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఐఎన్సీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఐఎన్సీకి సంబంధించి 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పండిట్ మదన్ మోహన్ మాలవీయకి సంబంధించినటువంటి ఇయర్స్ని గుర్తించండి అని అంటే 1909, 1918, 1932, 1933 అనేటువంటి ఇయర్స్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఇతనికి సంబంధించి మనం ఈ ఇంపార్టెంట్ డేలో భాగంగా ప్రముఖ వ్యక్తులలో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఫారెక్స్ నిల్వల గురించి మాట్లాడదాం రా. ఏ నిల్వలు అని అంటున్నాం? ఫారెక్స్కి సంబంధించినటువంటి నిల్వలు. సో ఫారెక్స్ నిల్వలు అని అంటున్నాం. ఈ ఫారెక్స్ నిల్వలకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ రిలేటెడ్ టు కరెంట్ ఎకానమీ రా. దేనికి సంబంధించి అని అంటున్నాం? కరెంట్ ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల వచ్చినటువంటి ఫారెక్స్ నిల్వలకి సంబంధించి విదేశీ మారకానికి సంబంధించినటువంటి నిల్వల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇటీవల భారత్కి సంబంధించిన ఫారెక్స్ నిల్వలు ఎంతకు చేరుకున్నాయి అని అంటారు. సో అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 606.859 రా. 606.859 బిలియన్ డాలర్లకి చేరుకోవడం జరిగిందిరా. బిలియన్ డాలర్లకి చేరుకోవడం జరిగింది. ఇది ఏంటి అని అంటున్నాం? ఫారెక్స్ నిల్వలు లేదా విదేశీ మారక నిల్వలు అని గుర్తుంచుకోండి. విదేశీ మారక నిల్వలు. సో ఈ విదేశీ మారక నిల్వల ఉపయోగం ఏమిటి అనేది మనం మాట్లాడదాం. విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం భారతదేశంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఎంతున్నవి మన దగ్గర అనంటే 606.859 బిలియన్ డాలర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇటీవల ఎంత పెరిగినవి భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక నిల్వలు అని అంటే ఇవి మొత్తం నిల్వలు ఇటీవల పెరిగింది ఎంత అనంటే అంటే డిసెంబర్ 1st వీక్ వరకు లెక్కలు తీసుకోవడం జరిగిందిరా. డిసెంబర్ 1st వీక్ అంటే లైక్ డిసెంబర్ 8th వరకు ఉన్నటువంటి అప్డేట్స్ని తీసుకొని భారతదేశానికి సంబంధించి 2.816 బిలియన్స్ అడిషనల్గా యాడ్ అయినాయి అని చెప్పారు. 2.816 బిలియన్ డాలర్స్ ఇప్పుడు భారత విదేశీ మారక నిల్వలలో చేరాయి. ఇలా చేరిన తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం విదేశీ మారక నిల్వలు ఎంత అని అంటే 606
$6.859 బిలియన్ అని అంటున్నాం. ఇప్పుడు మరి ఈ విదేశీ మారక నిల్వలను గురించి ఎవరు ప్రకటించారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్. ఈ సెంట్రల్ బ్యాంకే ఈ విదేశీ మారక నిల్వలని హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విదేశీ మారక నిల్వలు ఇండియన్ కరెన్సీలో ఉంటాయనంటే కాదు, డాలర్ రూపంలో చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఆర్బీఐకి సంబంధించి విదేశీ మారక నిల్వలు నిల్వ ఉంచడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే అప్పుడప్పుడు దేశానికి క్లిష్ట పరిస్థితులు, సంక్షోభాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించి బలాన్ని చూపెట్టేందుకు ఉపయోగపడేటువంటివే విదేశీ మారక నిల్వలు. సో మరి ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి విదేశీ మారక నిల్వలకి సంబంధించి ఇవి ఏ టైంలో మనకి క్లియర్గా ఉపయోగపడతాయి అని అంటే ఇవి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ టైంలో మనకి ఉపయోగపడతాయి రా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమిటి అని అంటే ఒక దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు అనేది తగ్గి మన దేశానికి దిగుమతులు వేరే దేశాల నుంచి పెరిగినప్పుడు అక్కడ ఏర్పడేదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ సమయంలో మనకి ఉపయోగపడేటువంటివే విదేశీ మారక నిల్వలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విదేశీ మారక నిల్వలు ఇటీవల ఫారెక్స్కి సంబంధించినటువంటి అంశం అనేది ఆర్బీఐ వెల్లడించింది. విదేశీ మారక నిల్వలు ఎన్ని రూపాలలో, ఎన్ని విధాలుగా ఉంటాయి అని కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ అనేది క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉన్నవి అని అంటున్నాం. ఎంత ఉన్నవి అని అంటే $606.859 బిలియన్ అని అంటున్నాం. ఇవి ఏ రూపాలలో ఉంటాయి అంటే డబ్బు రూపంలో ఉంటాయా, నగదు బంగారం రూపంలో ఉంటాయా, ఇట్లా కూడా క్వశ్చన్ ఒకవేళ కాంప్లికేటెడ్గా అడగాలి అనుకున్నప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. అలా ఇఫ్ అడిగాడు అనుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఒకటి బాండ్లు అని అంటున్నాం, బాండ్స్. సో ఒకటి బాండ్లు అని అంటున్నాం. ఇక రెండు ఎలా అనంటే ట్రెజరీ బిల్లులు అని అంటున్నాం రా, ట్రెజరీ బిల్లులు అని అంటున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే ఇతర సెక్యూరిటీలు. సో ఇలా ఈ విదేశీ నిల్వలను ఆర్బీఐ అనేది సేవ్ చేయడం జరుగుతుందిరా. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ నిల్వలకి సంబంధించి ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అప్డేట్ అయ్యారు, ఎగ్జామ్లో వస్తే 100% ఆన్సర్ చేయగలుగుతారు. అయితే బట్ ఇది మళ్ళీ మారడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ మారితే ఈ ఫిగర్ మారుతుంది. ఈ ఫిగర్ని ఒక్కసారి మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఫారెక్స్ నిల్వలకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏమిటి అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగిందిరా. వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఇది ఎక్కడొచ్చింది అని ఎక్కడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి దేశం పేరు దుబాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలిరా. ఎక్కడొచ్చింది అని అంటున్నాం, దుబాయ్లో వచ్చింది. సో ఏ టాపిక్ అని అంటున్నాం, ప్రపంచ అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఈ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ నేర్చుకుందాం, ఇది ఎక్కడొచ్చింది అని అంటున్నాం, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే దుబాయ్లో అని అంటున్నాం. సో దుబాయ్ అనేది మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్గా ఉంటుంది. సో ఈ దుబాయ్కి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దుబాయ్ పాలకుడిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ మెహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ దీన్ని ప్రారంభించడం జరిగిందిరా. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం, షేక్ మెహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ అనే అతను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈయన దుబాయ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి పాలకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మొత్తం యుఏఈకి వైస్ ప్రెసిడెంట్గా కూడా షేక్ మెహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ వ్యవహరించడం జరుగుతూ ఉంది. సో మరి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ అనేది సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తుంది అని అంటే
పవర్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ సూర్యునికి సంబంధించినటువంటి పవర్ని అబ్జర్వ్ చేయడానికి మొత్తం 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంత అని అంటున్నాం, 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏం చేసినారు అని అంటే ఈ పవర్ విస్తీర్ణంలో పవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి హీలియోస్టాట్లని ఏర్పాటు చేసిర్రా. ఈ సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతిని అబ్జర్వ్ చేయడానికి హీలియోస్టాట్లు అని అంటున్నాం. ఇగో ఈ హీలియోస్టాట్స్ ఏం చేస్తవి అని అంటే సూర్యునికి సంబంధించినటువంటి సూర్యరశ్మిని సంగ్రహించి దాన్ని పవర్గా మార్చడానికి పని చేస్తే ఇవి ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 70,000 అని అంటున్నాం రా. 70,000 హీలియోస్టాట్స్ అనేవి ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి సూర్యకాంతిని తీసుకొని దాని ద్వారా పవర్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్కి సంబంధించి దీన్ని దుబాయ్లో 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని షేక్ మెహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ ప్రారంభించడం జరిగింది. మరి దీని ద్వారా ఎన్ని నివాసాలకి విద్యుత్ని అందిస్తారు అని అంటే మొత్తం 3,20,000 ఇళ్ళకి విద్యుత్ అనేది అందించబోతా ఉన్నామని కూడా దుబాయ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందిరా. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుగా వర్ణించడం జరుగుతూ ఉంది. సో మరి ఇలా ఇది ప్రతి ఏటా 1.6 మిలియన్ టన్నుల ఎంత అని అంటున్నాం 1.6 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందిరా. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది అనేటువంటి అంశాలను కూడా గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ప్రపంచంలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద ప్రపంచ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గించబోతా ఉన్నారు అని అంటే ప్రతి ఏటా 1.6 మిలియన్ టన్నుల ఉద్గారాలు అనేవి తగ్గించారు. ఇక ఇటీవల నవంబర్ 30న ఇదే దుబాయ్లో COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించినటువంటి 28th సమావేశం అనేది జరిగిందిరా. 12 రోజుల పాటు జరిగింది. సో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణానికి సంబంధించి పాజిటివ్ చర్యలను ప్రోత్సహించడం. అలాంటి వాటికి దుబాయ్ అనేది ప్రోగా ఉంది అని చెప్పడం కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎక్కడొచ్చింది అని ఎవరైనా అడిగిరు అనుకోండి, మీరు చెప్పాల్సింది దుబాయ్. ఓకేనా? దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే షేక్ మెహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ అనే అతను ప్రారంభించడం జరిగింది అని చెప్పాలి. ఇది మొత్తం 3,20,000 ఇళ్ళకి విద్యుత్ని అందించబోతా ఉంది. ఇది 44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిరు. హీలియోస్టాట్ ద్వారా ఈ పవర్ని అంటే సూర్యరశ్మిని ఇది తీసుకుని తర్వాత విద్యుత్గా మార్చిస్తుంది అని అంటున్నాం. దీని ద్వారా 1.8 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గబోతున్నవి అనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు గుజరాత్ కాదు, దుబాయ్. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే మనందరికీ ఇష్టమైనటువంటి ఫుడ్ గురించి మాట్లాడదాం. సో ఇది ఫుడ్కి సంబంధించి 2 అంశాలు రా. ఒకటి, భారత్కి యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ఫుడ్ స్టాండర్డ్స్లో అవకాశం అనేది లభించింది. అలాగే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి బెస్ట్ ఫుడ్ అందించేటువంటి నగరాలకి సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడదాం అంటే బెస్ట్ ఫుడ్ లిస్ట్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? బెస్ట్ ఫుడ్ లిస్ట్ అని అంటున్నాం. ఇగో ఈ బెస్ట్ ఫుడ్ లిస్ట్ అనేటువంటిది ఇప్పుడు రావడం జరిగింది. ఈ లిస్ట్కి సంబంధించి ఏ నగరాలు మన భారతదేశం నుంచి ఎంపికైనాయి అని క్వశ్చన్ అడగొచ్చు. లేకపోతే ఇటీవల ప్రకటించినటువంటి బెస్ట్ ఫుడ్ లిస్ట్కి సంబంధించి ప్రపంచంలో టాప్ 5 నగరాలను గురించి అడగొచ్చు, టాప్ 10 అడగొచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలగడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అనేటువంటిది ఒకటి ఉందిరా. ఏది అని అంటున్నాం? ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అని అంటున్నాం. సో ఈ ట్రావెల్ ఆన్లైన్ గైడ్కి సంబంధించినటువంటి వారు ఏం చేసినారు అని అంటే టెస్ట్ అట్లాస్ అని ఉంది. ఇగో ఈ టెస్ట్ అట్లాస్ పేరుతోటి ఈ లిస్ట్ని ఇవ్వడం జరిగింది. టెస్ట్ అట్లాస్ ద్వారా ఏమి ఇచ్చినారు అని అంటే ఈ బెస్ట్ ఫుడ్ లిస్ట్ అనేటువంటి
లిస్ట్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. వీరంతా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు, ఆ దేశాలలో ఉన్నటువంటి నగరాలు, వాటికి సంబంధించినటువంటి వాటిపైన ఫుడ్ పైన స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసి ఏం చేసినారు అని అంటే లిస్ట్ని విడుదల చేసినారు. ఈ లిస్ట్లో భారతదేశం నుంచి ఎంపికైనటువంటి నగరాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశం నుంచి ఏ నగరాలు టాప్ 100లో స్కోర్ని సాధించాయి, ర్యాంకింగ్స్ని సాధించాయి అని అంటారు. ఇప్పుడు మొత్తం టాప్ 100కి సంబంధించి బెస్ట్ నగరాలను తీస్తే ఫుడ్కి సంబంధించి భారత్ నుంచి ఒక 5 నగరాలను ఇచ్చాయిరా. భారత్ నుంచి ఎన్ని అని అంటున్నాం, 5 నగరాలు నిలవడం జరిగింది. ఆ 5 నగరాలు ఏమిటి అని అడుగుతారు. సో ఈ 5 నగరాలకి సంబంధించి అడిగితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ముంబైరా. ముంబై టాప్ 100లో 35th పొజిషన్లో ఉంది. ఏ స్టేట్ ఏ నగరం అని అంటున్నాం, ముంబై అని అంటున్నాం. ఇది ఏ పొజిషన్లో ఉంది అని అంటున్నాం, 35 పొజిషన్లో, 35 ర్యాంక్లో ఉంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత హైదరాబాద్ ఉంది. హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా ఏ గుర్తింపు వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అని అంటే హైదరాబాద్కి 39వ ర్యాంక్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఢిల్లీ ఉన్నది. ఢిల్లీకి వచ్చిన ర్యాంక్ ఎంత అని అంటే 56 అని అంటున్నాం రా. నెక్స్ట్ ఏది అని అంటున్నాం, ఢిల్లీ ఉంది. ఢిల్లీకి 56 వచ్చింది. దీని తర్వాత ఉన్నటువంటిది ఏంటి అని అంటే చెన్నై అని అంటున్నాం. ఈ చెన్నైకి సంబంధించి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అని అంటే 65 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక లాస్ట్ లక్నో ఉంది టాప్ 100లో. లక్నోకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అని అంటే 92 అని అంటున్నాం. సో ఇలా భారత్ నుంచి 5 నగరాలు నిలవడం జరిగింది. ఈ 5ని గుర్తించండి అని మనల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో అని అంటున్నాం. ఈ నగరాలు బెస్ట్ ఫుడ్ని అందిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి 100 నగరాలలో భారతదేశం నుంచి ఎంపికైనటువంటి నగరాలు అని అంటున్నాం. మరి ప్రపంచంలోనే ఇటీవల వచ్చినటువంటి ట్రావెల్ ఆన్లైన్ గైడ్ టెస్ట్ అట్లాస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి బెస్ట్ ఫుడ్ సిటీ ఏది అని అంటారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఇటలీ, రోమ్ రా. ఏది అని అంటున్నాం, ఇటలీకి సంబంధించినటువంటి రోమ్ అనేది నిలవడం జరిగింది. సో రోమ్కి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. మరి ఇదే ఇటలీకి సంబంధించి మరొక 2 నగరాలు సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇటలీకి సంబంధించి ఒకటి బోలోగ్నా అనేటువంటి నగరం, మరొకటి ఏంటి అంటే నేపుల్స్. ఓకే, రెండోది ఏమంటున్నాం, బోలోగ్నా అని అంటున్నాం. బోలోగ్నా ఇది సెకండ్. థర్డ్ వచ్చి ఏంటి అని అంటే నేపుల్స్ అని అంటున్నాం రా. ఓకే, ఇది థర్డ్. ఇప్పుడు ఇటలీ నుంచి టాప్ 3 ఉన్నాయి, ఇవి గుర్తుంచుకోండి. ఇటలీలో రోమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ బోలోగ్నా సెకండ్ ప్లేస్లో ఉంది. నేపుల్స్ థర్డ్ ప్లేస్లో ఉంది అనేటువంటి అంశం మనకి బెస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటివి. ఇక దీని తర్వాత వియన్నా, ఆస్ట్రియా అనేటువంటి ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి వియన్నా ఉందిరా. వియన్నా ఇది ఎక్కడి నుంచి అని అంటే ఆస్ట్రియా దేశం నుంచి అని అంటున్నాం. ఈ ఆస్ట్రియాకి సంబంధించినటువంటి దేశం ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత జపాన్కి సంబంధించిన టోక్యో ఉందిరా. ఏది అని అంటున్నాం, టోక్యో, జపాన్. టోక్యోకి సంబంధించి ఇది ఏ దేశంలో ఉంటుంది అని అంటే జపాన్ అని అంటున్నాం. ఇగో ఇలా ఇవి టాప్ 5 ప్రపంచంలో. ఇక ఇండియాలో టాప్ 5 ఇవి అని అంటున్నాం. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 పక్కాగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో దీనికి సంబంధించి మీరు అప్డేట్ అవ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం రా. దీని గురించి అని అంటున్నాం, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశం. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకున్నటువంటి అప్డేట్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార భద్రతకి సంబంధించినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తుందిరా. ఈ ఆహార భద్రతకి సంబంధించినటువంటి అంశాలలో ప్రాధాన్యతనిచ్చేటువంటి ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను నిర్దేశించేటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి సంబంధించి ఇప్పుడు భారత్ అనేది ఎంపిక కావడం జరిగింది. అదే ఏమిటి అని అంటే కోడెక్స్ అలిమెంటేరియస్ కమిటీ అని అంటున్నాం రా. కమిషన్ కోడెక్స్ అలిమెంటేరియస్
కొంచెం పేరు ఏదో డిఫరెంట్గా ఉంది, మెంటేరియస్ కమిషన్ అని అంటున్నాం. ఇగో ఈ కమిషన్కి సంబంధించి ఇటీవల భారత్ ఎంపికైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ ఆహారానికి సంబంధించినటువంటి భద్రత, ఆహార భద్రత మరియు నాణ్యతకి సంబంధించి పనిచేస్తుంది. ఇప్పుడు ఆసియా కాంటినెంట్ నుంచి, ఆసియా నుంచి భారత్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది, ఏకగ్రీవంగా ఎంపికైంది. ఇప్పుడు గ్రీవంగా ఎంపికైతే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఆహార భద్రతలో, నాణ్యతలో భారత్ తన మార్కును చూపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా ఈ రోమ్కి సంబంధించి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దానిలో జరిగినటువంటి సమావేశమే ఇగో ఈ కోడెక్స్ ఆలిమెంటేరియస్ కమిషన్కి సంబంధించి 46వ సమావేశం జరిగిందిరా. ఎన్నవ సమావేశం అని అంటున్నా? 46వ సమావేశం. ఈ సమావేశంలో భారత్ అనేది ఏకగ్రీవంగా ఎంపికైంది. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది? ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ఆహార భద్రత, నాణ్యత విషయంలో చర్యలను తీసుకునేందుకు కృషి చేస్తుంది, వాటి కోసం పాటుపడుతుంది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అది అంతర్జాతీయంగా ఆహార భద్రత పైన పనిచేయడానికి భారత్కి ఇదొక అవకాశంగా మనం గుర్తించాలి. అయితే ఇది ఏ కమిషన్లో ఎంపిక చేయడం జరిగింది? భారత్ ఎంపిక అయింది అని అడుగుతారు. ఇగో ఈ కోడెక్స్ ఆలిమెంటేరియస్ కమిషన్ 46లో ఎంపిక అయింది అని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి. ఐక్యరాజ్య సమితి అని అంటే మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ ఇలాంటివి గుర్తుంటాయి. బట్ ఇలాంటి అంశాల మీద మనం తక్కువగా ఫోకస్ చేస్తాం. సో ఇప్పుడు మనం గట్టిగా ఫోకస్ చేసినాం అనుకో, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేయడానికి గుర్తుంటుంది. ఓకే, వెరీ గుడ్, మీరు మంచిగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్.